హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు ఎంకే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు జియో ఫైబర్ నెట్ గురించి అయితే తెలుసుకుందాం. దీని ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుంది, అలాగే దీని స్పీడ్ ఎలా ఉంటుంది, అండ్ దీని ఫంక్షనాలిటీస్, అండ్ ఇందులో ఏ ఓటీటీ యాప్స్ మనకి ఫ్రీగా వస్తున్నాయి, మీ స్మార్ట్ ఫోన్ని రిమోట్ లాగా ఎలా యూజ్ చేయొచ్చు, అలాగే మీ స్మార్ట్ ఫోన్లో ఉన్న కంటెంట్ని ఈ జియో ఫైబర్ నెట్ ద్వారా మీ టీవీలో ఎలాగా స్ట్రీమ్ చేయొచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడాను ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రెండు సెటప్ బాక్స్లు అయితే రావడం జరుగుతుంది. లైక్ ఒకటి మనం ఎస్టీబీ అనుకోవచ్చు, అంటే మనకి ఏదైతే టీవీ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడాను ఒక సెటప్ బాక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇంకోటి వచ్చేసరికి మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ అనమాట. సో ఇది మనం మీరు చూస్తున్నది ఇప్పుడు వచ్చేసి ఇది ఎస్టీబీ అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే అన్ని యాప్స్ కూడాను ఇందులోంచే మనకి వర్క్ అవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఫ్రంట్ మనం చూసుకున్నట్లయితే ఒక ఎల్ఈడి ఇండికేటర్ ఉంది, అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఒక హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది, అలాగే రెండు యూఎస్బీ ఉన్నాయి, ఒక ల్యాన్ పోర్ట్ ఉంది, అలాగే పవర్ ఇన్పుట్ ఉంది, అలాగే ఇంకోటి యాంటీనా కనెక్షన్ అండ్ ఇంకోటి ఆడియో అవుట్పుట్ అనమాట. సో ఇది మన బ్యాక్ సైడ్ ఉండే కనెక్షన్స్. అండ్ ఈ బాక్స్లో మనకి ఒక హెచ్డిఎంఐ కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రిమోట్ చూసుకున్నట్లయితే ఇది మనకి బ్లూటూత్ కనెక్టివిటీ రిమోట్ అనమాట. సో ఇందులోంచి మన యాప్స్ అన్నీ కూడా యాక్సెస్ చేసి మనం సింపుల్గా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, అలాగే మనకి ఒక ల్యాన్ కనెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మనకి రౌటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని సీల్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి విత్ లవ్ ఫ్రమ్ జియో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఒక రౌటర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తీసి పక్కన పెట్టుకున్నట్లయితే బాక్స్లో మిగతా కంటెంట్ ఏముందో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సిగ్నల్ స్ట్రిప్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. స్ట్రిప్ వల్ల ఏంటంటే ఇక్కడ రెడ్ వస్తే మనకి లైన్ ప్రాబ్లం ఉన్నట్టు, లేదంటే గ్రీన్ కలర్లో ఉంటే మనకి కనెక్టివిటీ అయినట్టు. సో ఇట్లా ఇండికేటర్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇందులో కూడా మనకి ఒక ల్యాండ్ పోర్ట్ ఇవ్వడం జరిగింది, అలాగే ఒక టెలిఫోన్ కనెక్టివిటీ కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఒక పవర్ అడాప్టర్ కూడా ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి ప్యాచ్ కేబుల్ అనమాట. సో పవర్ అవుట్పుట్ వచ్చేసరికి మనకి 12 volts 2 amps అనమాట, అంటే 24 watts పవర్ అవుట్పుట్తో రావడం జరుగుతుంది. సో రౌటర్ అయితే మనకి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 4 ల్యాన్ పోర్ట్స్ ఇవ్వడం జరిగింది, అలాగే ఒక టెలిఫోన్ లైన్ కోసం ఒక పోర్ట్ ఇవ్వడం జరిగింది, 2 యూఎస్బీస్ ఉన్నాయి, అలాగే ఒక పవర్ ఇన్పుట్ కూడా ఉందన్నమాట. సైడ్స్ మనం చూసుకున్నట్లయితే హోల్స్తో డిజైన్ అనేది రావడం జరిగింది. అండ్ కింద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్, అలాగే పవర్ ఇన్పుట్ ఎంత తీసుకుంటుంది ఏంటి అనేది, వాళ్ళ పాస్వర్డ్ ఎస్ఎస్ఐడి కూడా ఇవ్వడం జరిగింది. కావాలంటే మనం ఈ పాస్వర్డ్స్ కూడా మార్చుకోవచ్చు. అండ్ ఇది మనం టీవీ కనెక్ట్ చేసి చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మనకి ఇట్లా జియో అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు బ్లూటూత్ రిమోట్ కాబట్టి బ్లూటూత్ రిమోట్లో ఏదో ఒక కీ మనం ఒక 10 seconds పట్టుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా రిమోట్ అనేది టీవీకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కనెక్ట్ అయ్యాక మనకి ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది, సెటప్ బాక్స్ యొక్క ఇంటర్ఫేస్. అండ్ ఇందులో ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ ల్యాన్ పోర్ట్తో ల్యాన్ కనెక్ట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా నెట్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇది కనెక్ట్ అవ్వగానే మనకు ఒక సిస్టమ్ అప్డేట్ కూడా రావడం జరిగింది. అండ్ సిస్టమ్ అప్డేట్ ఇన్స్టాల్ అయ్యాక మనకి నెక్స్ట్ మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో రీస్టార్ట్ అయ్యాక మనకి ఇక్కడ లైవ్ టీవీ ఉంది, జియో స్టోర్ ఉంది, నెట్ఫ్లిక్స్, ఆల్రెడీ కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉన్నాయి. మనకు కావాలంటే ఇందులో కూడా జియో స్టోర్లోకి వెళ్ళి మనకి ఏ యాప్స్ కావాలంటే ఆ యాప్స్ అన్నీ కూడా మనం సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. టాప్ చార్ట్స్లోకి వెళ్తే మనకు ఆల్మోస్ట్ మనం రెగ్యులర్ యూజ్ చేసే యాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాటిని కావాలంటే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, హాట్స్టార్ కానీ లేదంటే సోనీ లైవ్ కానీ. సో ఇట్లా ఏ యాప్ కావాలంటే ఆ యాప్ అనేది కూడా మనం ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. జియో సినిమా కానీ, అలాగే ఫొటోస్ అనే యాప్ ఉంటుంది. ఈ ఫొటోస్ యాప్ వల్ల ఏంటంటే మీ మొబైల్ ఉన్న కంటెంట్ని ఆటోమేటిక్గా ఈ సెటప్ బాక్స్ ద్వారా మీ టీవీలో చూసుకోవచ్చు అనమాట. అలాగే యూట్యూబ్ ఉంది. ఇందులో మనకి ఒక 13 యాప్స్ వరకు కూడాను ఫ్రీగా రావడం జరుగుతుంది. ఆ యాప్స్ అంటే నేను లిస్ట్లో చెప్తాను. అండ్ ఇప్పుడు స్పీడ్ టెస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది మొబైల్లో నేను స్పీడ్ టెస్ట్ చేశాను.
సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ 140 mbps వరకు కూడాను రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ రెండు కూడాను స్పాంటేనియస్గా ఉండడం జరుగుతుంది అనమాట. సో మిగతా బ్రాడ్బ్యాండ్స్తో పోల్చుకున్నట్లయితే ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం డెస్క్టాప్లో కూడా స్పీడ్ టెస్ట్ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ సపరేట్గా చూపించడం జరుగుతుంది కాబట్టి నేను డెస్క్టాప్ది కూడా మీకు చూపిస్తున్నాను. అండ్ ఇది స్పీడ్ విషయానికి వస్తే మనం ఇప్పుడే మాట్లాడుకున్నట్లు ఇది అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ రెండు కామన్గా ఉంటాయి అనమాట. సో మిగతా బ్రాడ్బ్యాండ్స్లో ఏంటంటే డౌన్లోడ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అప్లోడ్ స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో దీంట్లో అలా ఉండదు, రెండు కూడాను మనకి సిమిలర్గా ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇది 150 mbps ప్లాన్లో ఉంది కాబట్టి మనకి ఆల్మోస్ట్ 140 mbps వరకు కూడాను చూపించడం జరుగుతుంది. అండ్ అప్లోడ్ స్పీడ్ కూడా మనకి 145 వరకు కూడాను వచ్చిందనమాట. సో అలాగే మీ స్మార్ట్ ఫోన్ నుంచే మీరు ఈ సెటప్ బాక్స్ని కానీ లేదంటే ఈ రౌటర్స్ని కానీ యాక్సెస్ చేసి కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో అది మనకి ఏంటంటే జియో హోమ్ అనే యాప్ ఉంటుంది. సో ఆ హోమ్ యాప్ యూజ్ చేసేసి మీరు మీ మొబైల్ని ఒక స్మార్ట్ రిమోట్ లాగా కన్వర్ట్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యాప్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అలౌ చేయమని అడుగుతుంది. అవి అలౌ చేశాక మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుంది, ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చుకున్నట్లయితే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది యాక్సెస్ చేయాలనుకుంటే మీరు సేమ్ నెట్వర్క్లో ఉండేటప్పుడు మాత్రమే ఇది అవుతుందన్నమాట. సో ఇక్కడ మా కింద మీరు చూసుకున్నట్లయితే మై రిమోట్ ఉంది, అలాగే మై మీడియా ఉంది. సో మై రిమోట్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్కవర్ అండ్ కంట్రోల్ ఎస్టీబీ అని ఉంది. ఆటోమేటిక్గా మీరు వైఫై నెట్వర్క్లోకి వచ్చాక ఆటోమేటిక్గా మీ ఏదైతే సెటప్ బాక్స్ ఉందో ఆ సెటప్ బాక్స్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను సెట్ చేసినట్లయితే మనకి ఇక్కడ మన సెటప్ బాక్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో అది ఇక్కడ ఓకే అవుతుంది. అక్కడ మనకి సెటప్ బాక్స్లో కూడా ఒక ప్రాంప్ట్ వస్తుంది, అది యాక్సెప్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో కనెక్ట్ అయ్యాక మనకి రిమోట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే నావిగేషన్ ఉంది, అలాగే రిమోట్ ఉంది, నంబర్స్ ప్యాడ్ ఉంది, అలాగే గేమ్ ప్యాడ్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ యూజ్ చేసి మీరు ఆల్మోస్ట్ రిమోట్లో ఏ ఆప్షన్స్ ఉంటే అవన్నీ కూడా మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్లోకి వచ్చేస్తుంది. సో దాన్ని యూజ్ చేసి మీరు సెటప్ బాక్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. రిమోట్ ఆప్షన్లోకి వెళ్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలాగే ఛానల్ చేంజ్, నంబర్స్ ప్యాడ్లోకి వెళ్తే నెంబర్స్ అనేవి, అలాగే లాస్ట్లో మన గేమ్ ప్యాడ్లోకి వెళ్తే గేమింగ్ కంట్రోల్స్ అనేవి కూడా మన స్మార్ట్ ఫోన్ నుంచే గేమ్స్ అనేవి ఆడుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది ఇది. అలాగే మై మీడియాలోకి వెళ్ళి మీ మొబైల్లో ఉన్న కంటెంట్ని అంతటి కూడాను మీరు సెటప్ బాక్స్ ద్వారా టీవీలో సింపుల్గా చూసుకోవచ్చు అనమాట. లైక్ మనం గూగుల్ డివైజెస్లో క్రోమ్ కాస్ట్ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అట్లానే ఇందులో కూడాను మనకి చూపించడం జరుగుతుంది. సో మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు యూజ్ చేసి మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్స్టాలేషన్ అండ్ కనెక్టివిటీ ప్రాసెస్ అనేది. సో ఇందులో ప్లాన్స్ విషయానికి వస్తే మనకి ఇందులో బేస్ ప్లాన్ వచ్చేసరికి మనకి 399 ఉండడం జరుగుతుంది అనమాట. 399 రూపాయలకి మనకి 30 mbps స్పీడ్తో అన్లిమిటెడ్ నెట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ప్లాన్ వచ్చేసి మనకి 699 ఉంటుంది. ఇది 100 mbps స్పీడ్ ఉంటుంది, అలాగే అన్లిమిటెడ్ నెట్ ఉంటుంది, వాయిస్ కాల్స్ కూడాను ఈ ప్లాన్స్ అన్నింటిలో కూడాను వాయిస్ కాల్స్ అనేవి మనకి అన్లిమిటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత ప్లాన్ వచ్చేసరికి మనకి 999 ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే 150 mbps స్పీడ్ ఉంటుంది, అలాగే 11 OTT యాప్స్ అనేవి మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సినవి డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఉంటుంది, అలాగే సోనీ లైవ్ ఉంటుంది, అండ్ సన్ నెక్స్ట్ ఇట్లాంటి యాప్స్ అనేవి కూడాను ఒక 11 వరకు కూడాను మనకి ఇందులో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఫైనల్ ప్లాన్ వచ్చేసరికి మనకి 1499 అనమాట. ఇది స్పీడ్ వచ్చేసరికి మనకి 300 mbps స్పీడ్ ఉంటుంది, అలాగే 15 OTT యాప్స్ అనేవి మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్లాన్స్ అన్నింటిలో కూడాను మనకి వాయిస్ కాల్స్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏదైతే మీ ఏదైతే సెటప్ బాక్స్ ఉంటుందో ఆ సెటప్ బాక్స్ ఒక ల్యాండ్లైన్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీ స్మార్ట్ ఫోన్లో జియో కాల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఏదైతే మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఇచ్చినట్లయితే ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అది యూజ్ చేసి కూడా మీరు మీ మొబైల్ నుంచే ఈ
ఈ వైఫై రేంజ్ ఉంటుందో ఈ వైఫై రేంజ్ వరకు కూడాను మీ ఫ్రీ కాల్స్ అనేవి మీ మొబైల్ నుంచే చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో స్పీడ్ విషయానికి వస్తే స్పీడ్ వాళ్ళు చెప్పినంత కూడాను ఎగ్జాక్ట్గా రావడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు 150 mbps చెప్తే మనకి 150 mbps దగ్గరగా వస్తుంది. అలాగే ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసరికి మనకి సిమెట్రిక్ స్పీడ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో మనకి అప్లోడ్ స్పీడ్ ఎంతైతే ఉంటుందో డౌన్లోడ్ స్పీడ్ కూడా యాజ్ టీజ్గా అంతే ఉండడం జరుగుతుంది అనమాట. సో అట్లాంటప్పుడు మనకి ఏంటంటే ఏదైనా ఆన్లైన్లో వర్క్స్ చేసుకునేటప్పుడు మనకి తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మెయిన్గా వీళ్ళు ఏంటంటే ఒకసారి మనం కనెక్షన్ తీసుకున్నాక 1 month వరకు కూడాను మనకి ఏదైతే 999 ప్లాన్ ఉందో ఆ ప్లాన్ని మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ 1 month యూజ్ చేశాక మీకు నచ్చితే నెక్స్ట్ రీఛార్జ్ మీరు చేసుకోవచ్చు. అదర్వైజ్ మీకు అవసరం లేదనుకుంటే అక్కడి నుంచి ఆపేయవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అంటే కస్టమర్స్ అందరికీ కూడాను ఫ్రీగా 1 month అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 monthలో కూడాను మనకి 150 mbps నెట్ స్పీడ్ ఉంటుంది. అలాగే అన్లిమిటెడ్ నెట్ ఉంటుంది. అండ్ 11 OTT యాప్స్తో మనకి OTT కంటెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇందులో టీవీ విషయానికి వస్తే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే టీవీ వస్తుందా రాదా అని చెప్పేసి. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఏదైతే 999 ప్లాన్ చేసుకుంటామో అందులో మనకి జియో టీవీ ప్లస్ యాప్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యాప్ వల్ల ఏంటంటే కొన్ని లైవ్ టీవీ ఛానల్స్ అనేవి మనం ఆల్రెడీ టీవీలో వాచ్ చేయొచ్చు అనమాట. అదర్వైజ్ మనకి డైరెక్ట్గా లైవ్ టీవీ ఎప్పుడు వస్తుందంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడికక్కడ లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఇంకా చర్చలు అనేవి జరుగుతున్నాయి అనమాట. సో వాళ్ళకి వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వచ్చినాక ఏం చేస్తారంటే వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళు ఏదైతే సిటీస్ ఉంటాయో ఆ సిటీస్ రేంజ్లోనే వీళ్ళు లోకల్ టీవీ ఛానల్స్ కూడాను ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో దీని ఫీచర్స్ విషయానికి వస్తే ఎవరైతే డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ కావాలి అండ్ సెటప్ బాక్స్ కూడా కావాలనుకున్నట్లయితే వాళ్ళు 2500 రూపీస్ పే చేసినట్లయితే ఇందులో మనకి 1500 రూపీస్ రిఫండ్ ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఒక సెటప్ బాక్స్ ఇస్తారు, అలాగే ఒక డ్యూయల్ బ్యాండ్ రౌటర్ కూడా ఇస్తారనమాట. సో ఈ డ్యూయల్ బ్యాండ్ రౌటర్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే 5 GHz సపోర్ట్ కూడా ఉంటుంది, అలాగే 2.4 GHz సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవరైతే మనకి డ్యూయల్ బ్యాండ్ రౌటర్ అవసరం లేదనుకుంటారో వాళ్ళు మాత్రం 1500 రూపీస్ పే చేసినట్లయితే మనకి సెటప్ బాక్స్ తోటి ఇన్స్టాలేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ జియో ఫైబర్ గురించి. అండ్ ఇందులో మెయిన్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఏవైనా కంప్లైంట్స్ వచ్చినా లేదంటే ఏదైనా కస్టమర్ సపోర్ట్ కూడాను మనకి తొందరగా ఉండడం జరుగుతుంది అనమాట. మిగతా బ్రాడ్బ్యాండ్స్తో పోల్చుకున్నట్లయితే నేను లోకల్ బ్రాడ్బ్యాండ్స్తో చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను. మనకి ఏదైనా నెట్ డియాక్టివేట్ అయినా లేదంటే డిస్కనెక్ట్ అయ్యి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళ రెస్పాన్స్ అనేది చాలా లేట్గా ఉంటుంది. బట్ జియో విషయానికి వస్తే అట్లా ఏముండదు. మనం ఏదైనా సరే కంప్లైంట్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నా లేదంటే ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉంటారో సర్వీస్ ఇంజనీర్ వాళ్ళకి కాల్ చేసినా మనకి రెస్పాన్స్ అనేది తొందరగా ఉంటుందన్నమాట. సో ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ జియో ఫైబర్ గురించి మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలీ సైనింగ్ ఆఫ్.